ఫస్ట్ మనం డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. డైజెస్టివ్ సిస్టమ్ లో మెయిన్ పార్ట్ మౌత్ బకల్ క్యావిటీ. మౌత్ లో మనం ఫస్ట్ ఫుడ్ తీసుకుంటాం. బకల్ క్యావిటీ నుంచి ఓసోఫాగస్ నే ఫుడ్ పైప్ కూడా అంటారు. ఫుడ్ పైప్ నుంచి అలాగా స్టమక్ వస్తుంది. స్టమక్ దగ్గర అలాగ వెళ్ళి స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర నుంచి లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర ఛానల్స్. ఇలాగ డైజెస్టివ్ సిస్టమ్ లో మన ఫుడ్ అలా డైజెస్ట్ అవుతుంది. మన కార్బోహైడ్రేట్స్ ఎలా డైజెస్ట్ అవుతాయి? మౌత్ లో డైజెస్ట్ అవుతాయి. మౌత్ లో స్టార్చ్ వల్ల కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవుతాయి. నెక్స్ట్ స్టమక్ లో ప్రోటీన్స్ డైజెస్ట్ అవుతాయి. ప్రోటీన్స్ పెప్సిన్ అనే దాని వల్ల ప్రోటీన్స్ డైజెషన్ అవుతాయి. ఇక్కడ లివర్ లో ఫ్యాట్స్ డైజెషన్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకోవచ్చు. సర్క్యులేటరీ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ లో మెయిన్ పార్ట్ హార్ట్ దగ్గర నుంచి ఈ వీన్స్ ఇంకా ఆర్టరీ ఇందులో హార్ట్ లో 4 ఛాంబర్స్ ఉంటాయి. లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్. ఇక ఫస్ట్ మనం లంగ్స్ నుంచి తీసుకొస్తే లంగ్స్ నుంచి వచ్చి హార్ట్ నుంచి మన బాడీ పార్ట్స్ కి వెళ్తుంది బ్లడ్. తర్వాత ఎక్స్క్రియేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకోవచ్చు. కిడ్నీస్ మనం ప్యూరిఫైర్ చేస్తే మనం తీసుకునే వాటర్ అండి ఇంకా బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది లంగ్స్ కిడ్నీస్. ఆ కిడ్నీస్ ప్యూరిఫై చేసి ఈ పైప్స్ ద్వారా ఆ యూరినరీ బ్లాడర్ పంపించి బ్లాడర్ నుంచి యానస్ ద్వారా యూరెట్రా నుంచి పంపించేస్తుంది, బయటికి వదిలేస్తుంది. దీన్ని ఎక్స్క్రియేటరీ సిస్టమ్ అంటారు. సో బాగా ఉంటేనే మన హ్యూమన్ బాడీ అనేది ఎనర్జీగా మనం బాగా ఆడుకోగలం, చదవగలం. ఇవన్నీ బాగుంటేనే మనం బాగా ఏదైనా చేయగలం. థ్యాంక్ యూ సార్.